తెలంగాణ గురుకుల పాఠశాలను అభివృద్ధి చేస్తానని మాట ఇచ్చారు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కస్తూరిబా బాలిక పాఠశాలలో నెలకొన్న సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని, వాటిని వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, మీ అమ్మా నాన్న మిమ్మల్ని వదిలి కష్టపడి చదివిస్తున్నారని, వారి ఆశయాలను నెరవేర్చి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కోరారు. కస్తూరిబా పాఠశాలలో తరగతి గదులు, హాస్టల్ గదులు వేరువేరుగా నిర్మిస్తానని, డైనింగ్ హాల్, ఆడిటోరియం, గ్రంథాలయంతో సహా సకల సదుపాయాలు ఉండేలా డ్రాయింగ్ సిద్ధం చేస్తామని తెలిపారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో పాఠశాలల ముందు ఆకతాయిల ఆగడాలు ఎక్కువయ్యాయని, ఆ ఖాళీ స్థలాన్ని తమ పరిధిలోకి ఇవ్వాలని కోరగానే అక్కడ ఉన్న పోలీసులను పిలిచి ఆకతాయిల సమస్యను పరిష్కరించాలని, ఆ ఖాళీ స్థలాన్ని ఫెన్సింగ్ వేసి పాఠశాలకు అప్పగించాలని మున్సిపల్ చైర్మన్ వెన్రెడ్డి రాజుకు సూచించారు. కస్తూరిబా బాలికల పాఠశాలను సర్వతోముఖాభివృద్ధిగా చేసే బాధ్యత నాది అని హామీ ఇచ్చారు. బాలికలందరూ మంచిగా మీ తల్లిదండ్రులు మీ గురించి, మీ భవిష్యత్తు గురించి ఆలోచించి వాళ్ళకంతా మిమ్మల్ని వదిలిపెట్టి ఉండాలన్న బాధ ఉన్నా సరే, మీ తల్లిదండ్రులు మిమ్మల్ని వదిలిపెట్టి మీ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఇక్కడ మిమ్మల్ని హాస్టల్లో చదివిస్తుంది. కాబట్టి ఈరోజు తల్లిదండ్రులకు మరియు పిల్లలందరికీ కూడా నా హృదయపూర్వకంగా రక్షాబంధన్ రాఖీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో తప్పకుండా ప్రభుత్వ పరంగా కానీ వ్యక్తిగతంగా కానీ మేమందరం కూడా ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులము అందరం కూడా ఈ హాస్టల్లో గతంలో వచ్చినప్పుడు కొన్ని సమస్యలు గుర్తించి మేము కొన్ని సమస్యలు తీర్చడం జరిగింది. కానీ రాబోయే రోజుల్లో మీ అందరికీ మాటిస్తున్నా, ఈ కస్తూరిబా బిల్డింగ్ బ్రహ్మాండంగా కట్టి దీన్ని పెద్ద ఎత్తున ఈ బిల్డింగ్ నిర్మాణం చేపట్టి తరగతి గదులు, హాస్టల్ రూమ్స్ వేరు ఇప్పుడు నాకు ప్రిన్సిపల్ చెప్పింది ఏంటంటే క్లాస్ రూమ్లనే పడుకుంటారు, కిందనే పడుకుంటారు. ఇది ఇమీడియట్ గా తొందరగా ఎంత వీలైనంత త్వరగా క్లాస్ రూమ్స్ వేరే, మీరు ఉండే రూములు వేరే, మీ కాంపౌండ్ వాళ్ళు, బాత్రూమ్స్, డైనింగ్ హాల్, ఆడిటోరియం, లైబ్రరీ ప్రతి కూడా తప్పకుండా దాదాపు 300 మంది ఉన్నారు. కాబట్టి వీలైనంత త్వరగా ఈ స్కూల్ నిర్మాణం చేపడతాం. మీరందరూ మంచిగా చదువుకోవాలి. ఎందుకంటే మాకు ఈ పిల్లల భవిష్యత్తు గురించి గవర్నమెంట్, ఈ ప్రభుత్వం తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో కమిట్మెంట్ ఉన్నది. ఎందుకంటే వ్యక్తి ఎక్కడైనా బతకగలుగుతారు, తన కాళ్ళ మీద తాను నిలబడగలుగుతారు. బాలికలైనా బాలురైనా ఎవరైనా సరే ఇప్పుడు సమానంగా అన్ని రంగాల్లో పురుషుకుపోతున్నారు, బాలికలు కూడా మహిళలు కూడా. కాబట్టి ప్రత్యేకంగా బాలికల హాస్టల్స్ మీద, వాళ్ళ స్కూల్స్ మీద, అన్నిటి మీద ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తామని చెప్పి తెలియజేస్తూ, బాలికలందరికీ కూడా చెప్తున్నా, మీరు అందరూ మంచిగా చదువుకోవాలి. మీ తల్లిదండ్రులు ఎంతో ఆశ పెట్టుకున్నారు. ఈరోజు దాదాపు 200 మంది పట్టణకు పోయిండ్రు. ఇక్కడ ఉన్న మీరు స్థానిక ఇక్కడ పనిచేసే సిబ్బంది, ఏదైతే బోధనా సిబ్బంది కావచ్చు, మిగతా సిబ్బంది కావచ్చు, మీ అందరికీ కూడా ప్రభుత్వ పరంగా మీరు ఇచ్చిన మీ సమస్యలు తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి త్వరలోనే మన మోడల్ స్కూల్లో వంట మనిషిని కూడా మేము కూడా ఆర్గనైజ్ చేస్తాం. తప్పకుండా ఏ చిన్న సమస్య ఉన్నా మా దృష్టికి తీసుకురండి. మీరు కూడా ఎప్పుడంటే అప్పుడు హాస్టల్ ఖర్చు నుంచి మీరు మంది ఎవ్రీ నెలకు ఒకసారి అన్నట్టు అట్లీస్ట్ ప్రిన్సిపల్ మీరు ఎప్పుడైనా టైం తీసుకొని ఎప్పుడు అవకాశం వచ్చినప్పుడు నన్ను కలిసి ఎప్పటికప్పుడు, ఎందుకంటే మాకు ఎన్నో సమస్యలతో నియోజకవర్గ స్థాయిలో ఎదుగుతుంటాం. కాబట్టి మేము కొంచెం వేరే సమస్యలతో ఉండి బిజీగా ఉన్నా సరే మీరు ఎప్పటికప్పుడు మాకు గుర్తు చేసి ఏమైనా సమస్యలు మా దృష్టికి తీసుకురావాల్సిందిగా మేము ప్రిన్సిపల్ గారు, ఏం పేరమ్మా మీ పేరు? భవాని గారు, మీ మీద బాధ్యత ఉంది, నా మీద కాదు. ఎందుకంటే మాకంటే మేమంటే చాలా తిరుగుతుంటాం, అన్ని స్కూల్స్ అంత నియోజకవర్గ స్థాయి తిరుగుతుంటాం. మీకు ఇది ఒక్కటే. కాబట్టి ఏమేమి సమస్యలు ఉన్నాయి మీకు ఎప్పటికప్పుడు మా దృష్టికి తీసుకురండి. ఎప్పటికప్పుడు గ్రౌండ్ కూడా మంచిగా అయింది కదా, గ్రౌండ్ కూడా మొత్తం మురికి కాలేదు.